ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿ ಕಲುಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీ స్నేహితం. ఇప్పుడైతే మనం భారతదేశంలో ఉన్న ఆల్గోబా స్ట్రీట్కి వచ్చినాం. ఇక్కడైతే టెంపుల్ ఉంటుంది. అయితే ముందు టెంపుల్ ఉండేది, ఇప్పుడు మాత్రం అది జబ్లాలకి చేంజ్ చేసినట్టు. ఇక్కడైతే కృష్ణుని టెంపుల్ మాత్రమే ఉంది. ఇక్కడైతే వాటర్ కెనాల్ ఉంటుంది. వాటర్ కెనాల్ అవతల వైపు వెళ్తే డైరెక్ట్ దుబాయ్ ఉంటుంది. ఇదేమో భారత దుబాయ్ అన్నట్టు. డైరెక్ట్ దుబాయ్లో అయితే గోల్డ్ సూక్ ఉంటుంది. గోల్డ్ సూక్ లో అయితే గోల్డ్ మార్కెట్, పెద్ద గోల్డ్ మార్కెట్ ఉంటుంది. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. అయితే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి అయితే బోట్ ఉంటుంది. బోట్లో మాత్రం 100 ఛార్జ్ చేస్తారు. అక్కడ జాబ్ చేసే వాళ్ళు కానీ లేకుంటే సరదా కానీ అంటే బోట్ లో తిరుగుతూనే ఉంటారు అన్నట్టు. ఇక్కడ ఉన్న స్ట్రీట్ అయితే మీకు చూపించబోతున్నాను. దానికి ముందు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వావ్, ఎంత మంచి వ్యూ కదా అసలు. ఒక చక్కని సాయంత్రం వేళ ఒక చిన్న టీ తాక్కుంటూ ఒక మెలోడీ సాంగ్ వింటూ ఇక్కడ నిల్చుంటే భలే ఉంటుంది. అసలు కొత్తగా రెక్కలు వచ్చినట్టే ఉంటుంది. మేమైతే ఇట్లాంటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి సండే సాయంత్రం వస్తూనే ఉంటాం. కాకపోతే వామ్మో, సండే సాయంత్రం అయితే ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండదు. జనాలతో గజీ బిజీగా నిండిపోతుంది. ఇక్కడ చాలా అంటే చాలా జనాలు ఉంటారు. ఇక్కడైతే బోట్లో అయితే మంచి సౌకర్యం ఉంది. ఇవతల వైపు నుంచి అవతల వైపు వెళ్ళడానికి అయితే ఒక 100 మాత్రమే ఛార్జ్ చేస్తారు. 100 అంటే మన ఇండియన్ 24 రూపీస్ అన్నట్టు. ఇక్కడ విజిటింగ్ వచ్చిన వాళ్ళు అయితే దీంట్లో ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా తిరుగుతూ ఉంటారు. దానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఉంటుంది. చూడండి, వీళ్ళైతే యూకే యుఎస్ నుంచి వచ్చిన విజిటర్స్ అన్నట్టు. ఇప్పుడైతే దుబాయ్ అంటే ఒక ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్లేస్ అయిపోయింది. చాలా మన వరల్డ్ నుంచి చాలా దేశాల నుంచి అయితే విజిటింగ్ అయితే వస్తూనే ఉంటారు. మీకు కూడా ఇలా ప్యారెట్తో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవాలి ఉందా? అయితే వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం. ఇక్కడైతే నేను పక్క నుంచి వెళ్తున్నట్టయితే ఒక ఆవిడ ఈ ప్యారెట్ని పట్టుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం అయితే ఇక్కడ తను ఒక బిజినెస్ లాగా చేస్తున్నట్టు. ఇలా మనం చేసుకోవడానికి ఒక ఆమె అయితే ఒక టెండర్ అని తీసుకుంటుంది.
ఇదైతే టెంపుల్ స్ట్రీట్ అన్నట్టు. మన టెంపుల్కి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే అక్కడ టెంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మన జబ్లాలకి చేంజ్ చేసారు. ఇప్పుడైతే ఒక కృష్ణుని టెంపుల్ మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడైతే చిన్న చిన్న షాప్స్ అనేది చాలానే ఉంటాయి. ఈ మార్నింగ్ టైం కాబట్టి ఇంకా ఈ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. మనం ఇండియాలో అయితే ఎలా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి చిన్న చిన్న షాప్స్ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా అన్ని అలానే ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకైతే ఇండియాలోనే ఫీల్ అయ్యగలుగుతుంది అన్నట్టు. ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న షాప్స్కి అయితే వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ కోసం బేరమాడడం అట్లా, అది ఇక్కడ కూడా చేయొచ్చు. చేస్తేనే బెటర్. ఎందుకంటే వీళ్ళు కూడా విజిటర్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి రేట్లు చాలానే చెప్తారు. అయితే మనకు ఏ రేట్ కావాలనో ఆ రేట్లో అడిగి తీసుకోవచ్చు. ఎట్లా అమ్మాయిలు వీళ్ళైతే ఇక్కడ షూట్ తీస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే తీస్తున్నారు. ఇక్కడ బ్రైడల్ షూట్ తీస్తున్నారు. ఇక్కడే అసలు ముందు ఓల్డ్ టెంపుల్ అయితే ఇక్కడే ఉండేది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టెంపుల్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఇంకేమైనా వీడియోస్ తీసుకోవడానికి కానీ ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. దుబాయ్ అంటే అసలు మనకు సెక్యూరిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ దుబాయ్ గురించి అయితే మనం విజిట్ చేయడానికి భయపడిన అవసరమే లేదు అసలు. ఇంకా లేడీస్కి అయితే చాలా అంటే చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అయితే దుబాయ్ అరబీ కంట్రీ కదా, మన హిందూకు సంబంధించిన పూజ సామాగ్రి ఇక్కడ దొరుకుతుందో లేదని కొందరైతే అనుమానం ఉంటుంది. అలా ఏం పెట్టుకోకండి. మన పూజకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్, మన దేవుని ఫొటోస్ కానీ, తులసి చెట్టు, ఇంకా రకరకాల పూల చెట్లు, మల్లెపూలు, ఇంకా చాలా రకమైన పూజ సామాగ్రి అయితే ఇక్కడ లభిస్తుంది. ఇంకా ఇక్కడైతే శివుని టెంపుల్ మన జబ్లాలకి చేంజ్ చేసినా కూడా పక్కకైతే మన కృష్ణుని టెంపుల్ అయితే అలాగనే ఉంటుంది. కృష్ణ టెంపుల్ అంటే నార్త్ సైడ్ వాళ్ళు అయితే ఎక్కువ పూజిస్తారు. మనం కూడా పూజిస్తాం, కాకపోతే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కృష్ణునికి అయితే. ఇక్కడ వచ్చిన ప్రతిసారి అయితే ఒక డివోషనల్ ఫీలింగ్. మన ఇండియన్ టెంపుల్స్ దగ్గర ఎలా అయితే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుందో, మన మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ప్రతి సండే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పొద్దున్నే. ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పగించే సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా. అయితే మన ఇండియన్ టెంపుల్స్ దగ్గర అయితే పారే గోదావరి చూస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంది. గోదావరి నది మన బాసార్లో కానీ భద్రాచలంలో కానీ గోదావరి నది ఎంత ప్రవహిస్తుందో ఇక్కడ కూడా ఒక వాటర్ అనేది ఒక కాలువ ఉంటుంది, అది ఇక్కడ ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రేమరాగం
సమతాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ ఇదైతే ఒక పెద్ద షిప్ అన్నట్టు. ఈ షిప్ అయితే ఇక్కడే ఆగి ఉంటుంది. దీంట్లో అయితే అంతకుముందు అయితే హోటల్ ఉండేది, ఇప్పుడైతే ఏం లేదు, ఖాళీగానే ఉంది. హెరిటేజ్ విలేజ్, దీన్ని అయితే హెరిటేజ్ విలేజ్ అంటారు. అంటే దుబాయ్ ఓల్డ్ సిటీ అన్నట్టు. దుబాయ్ సిటీ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. నీటి అందాల ముసురుల్లో మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డ పుట్టినింట ఏడు కుంపట్లు రాజేసే జారిపట్టా జారుపట్టా నీ కౌగిట్లో దాచేసే ఇక్కడ చూడగానే మనకు తెలిసిపోతుంది ఇవన్నీ ఒక పురాతనమైన కట్టడాలు అని. అంతకుముందు అరబీ వాళ్ళు అయితే, దుబాయ్ సిటీ వాళ్ళు అయితే ఇక్కడనే ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచే పరిపాలన జరిగేదని ఇక్కడ ఉండేవాళ్ళు చెప్తుంటారు. ఆపుని గొప్పలే తప్పన తిప్పలెత్త రంగరంగా ఇక్కడైతే చాలా పురాతనమైన వస్తువులు ఉంటాయి. అప్పటి కాలంలో ఉండే తాళాలు కానీ, చిన్న చిన్న కత్తులు కానీ అట్లాంటివి ఉంటాయి. మన ఇండియాలో అయితే ఇట్లాంటి పురాతనమైన వస్తువుల్ని మ్యూజియంలో పెడతాం. కానీ ఇక్కడ చూడండి, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి అయితే. అబ్బరంగా నిబ్బరంగా అగ్గి పుట్టింది వాటంగా వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా ఆపుని గొప్పలే తప్పన తిప్పలెత్త రామిరంగా. చూడండి దుబాయ్ ఎంత ప్రశాంతంగా ఉందో. దుబాయ్ గురించి అసలు భయపడిన అవసరం లేదు. ఎన్ని బాంబులు పడ్డా ఏం పడ్డా ఇక్కడిని దుబాయ్ని కాపాడుకునే ఒక స్ట్రాంగెస్ట్ ఆర్మీ అవుతుంది. వాళ్ళు ఉండగా మనం భయపడే అవసరమే లేదు. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా ఆపుని గొప్పలే తప్పన తిప్పలెత్త రంగరంగా. ఇలాంటి పురాతనమైన కట్టడాలు ఇప్పటివరకు కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే దీని కారణం దుబాయ్ ఆర్మీనే. కాబట్టి దుబాయ్లో ఉండే వాళ్ళ కోసం ఎలాంటి బాధలు పెట్టుకోకుండా ప్రశాంతంగా హెల్తీగా ఉండండి. ఇంకా ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కోసం అయితే షాపింగ్స్ అయితే చాలానే ఉంటాయి. దుబాయ్ వచ్చిన విజిటర్స్ అయితే ఇక్కడికి హెరిటేజ్ విలేజ్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడైతే మనకు వస్తువులు చాలా తక్కువ రేట్లోనే లభిస్తాయి. ఇంకా దుబాయ్లో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ చిన్న చిన్న షాప్స్ చూస్తేనైతే నాకైతే కరీంనగర్ మార్కెట్లో తిరిగినట్టుగానో లేకుంటే సిరిసిల్ల మార్కెట్ తిరిగినట్టుగానో అనిపిస్తుంది అసలు. ఇంకా దుబాయ్ గురించి అయితే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఉండండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చూపిస్తూనే ఉంటాను. ఇంకా ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మేము సైతం.
ఓకే, ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ చూపించానని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మేము సైతం.